పుల్వామా సూత్రధారి ఎవడైతే గుర్తుంది కదా, కరెక్ట్గా లాస్ట్ ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి వ్యవహారం. ఆ, కరెక్ట్గా మోడీని దెబ్బ కొట్టడం కోసం 56 అడుగుల ఛాతీకి మేము పరీక్ష పెట్టామంటూ అప్పుడు పాక్ వాళ్ళు నోటికొచ్చిన కూతలు కూశారు. అప్పుడు లష్కరే తోయిబా దగ్గర నుంచి అన్ని తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు నోటికొచ్చినటువంటి యాక్టివిటీస్ అన్నీ చేసుకొచ్చారు. అందులో కీలకమైనటువంటి వ్యక్తి ఎవడైతే ఆ సూత్రధారులో హంజా అద్నాన్, వీడు పాకిస్తాన్లో ఉంటాడు. వాడు అక్కడి నుండినే వాడు కూడా ఈ అటాక్లో పార్టిసిపేట్ చేశాడు అన్నటువంటిదే కీలకం. ఆ రోజున తర్వాతన వెళ్ళిపోయాడు అన్నటువంటి ఈ అద్నాన్ గాడు అకస్మాత్తుగా చచ్చిపోయాడు. స్నైపర్ షాట్ అంటారు కదా, అంటే లాంగ్ రేంజ్ నుండి వచ్చినటువంటి తుపాకీ గుండు దూరం నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో నుంచి కొట్టేటువంటి అటాక్ ఏదైతే ఉందో పాకిస్తాన్లోని కరాచీలో వాడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మన 2వ తారీఖు కనగా జరిగిన సంఘటన ఇప్పటిదాకా బయటికి రాలేదు, ఇప్పుడు అది బయటకు వచ్చింది. గన్మెన్లు తెలియనటువంటి గన్ నుంచి ఈ ఫైర్ జరిగిందని ప్రధానంగా హైలైట్ అయింది. వరుసబెట్టి పాకిస్తాన్లో జరుగుతున్నటువంటిది ఎవరైతే భారత్లో అల్లకల్లోలు సృష్టించిన ఆనాడు ముంబై పేలుళ్ళకి సూత్రధారుల దగ్గర నుంచి పాత్రదారుల దాకా వెంటాడి వేటాడుతున్నటువంటి అజ్ఞాత వ్యక్తులు పాకిస్తాన్లో భారత శత్రువులు దర్జాగా తిరుగుతూ రాజకీయ నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగా, స్వచ్ఛంద సంస్థలుగా హడావిడి చేసే ప్రతి ఒక్కరిని లేపేసేటటువంటి పని అయితే సీరియస్గా జరుగుతుంది. వణుకు పుడుతోంది ఒక్కొక్కడికి అక్కడ.